హాయ్ అండి. నేను ఇన్స్టిట్యూట్ చేస్తూ విశ్వకర్మ ఒక ప్రోగ్రామ్కి టీచింగ్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి, జస్ట్ నేను అక్క జెంట్స్ టైలర్ని, నాకు లేడీస్ కటింగ్ కావాలని చెప్పి మన ఫోన్ చేశాడు. షాప్లోనే ఉన్నాను. ఫస్ట్ జెంట్స్ మనం టైలరింగ్ కోచింగ్ చెప్పాం కదా, వద్దులే అనుకున్నా. మళ్ళీ ఎందుకో సరేలే ఒక సెకండ్ ఓకే ఏమైపోతుంది కటింగ్ చెప్తామన్నట్టుగా నేను ఆ అబ్బాయిని సరే రా చిన్న ఉన్నాను షాప్లో చెప్తానని చెప్పాను. వచ్చాడు. ఈ అబ్బాయి పేరు సతీష్ అంట. చిన్న ఎన్నో రోజు చిన్న ఈరోజు నువ్వు రావడమా? నేను ఇది రావడం రెండో రోజు వస్తున్నావు. ఓకే. ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ తేడా ఉందా నీకు? చాలా ఉంది. ముందు నేను కుట్టేవాడిని ఇంటికాడ. నాకు షేప్ బెల్ట్ కాడ సైడ్లో జాయింట్ చేసేటప్పుడు తేడా వచ్చేది. సో ఈ కటింగ్ నేర్చుకున్న తర్వాత ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఓకే. నీకు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు కట్ చేసి కుట్టేటప్పుడు బ్లౌజులు సెట్ అవ్వలేదని చెప్తున్నావు కదా, మొన్న HSP ఇంటికి ట్రై చేస్తావు కదా, ఇప్పుడు అమ్మ జాకెట్ సెట్ అయిపోయినట్టేనా? బాగా సెట్ అయిపోయింది. నేను కుట్టుకోవచ్చు ఇంటికాడ? కుట్టవచ్చు. ఓకే ఓకే. నీకు హ్యాపీయే కదా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. నేను ఎందుకు తీయాలనుకున్నానంటే ఈ వీడియో నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా ఇట్లా ఇన్స్టిట్యూట్లో చాలామంది రెడీ చేస్తుంటాను. ఈవెన్ నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఒకప్పుడు నా స్టూడెంట్స్. ఒక అబ్బాయి వచ్చి ఇట్లా నాకు జెంట్స్ రక, నేను ఊళ్ళో వాళ్ళందరూ జెంట్స్ ప్యాంట్ షర్ట్ కుడతాను, లేడీస్ వెళ్తూ నాకు సెట్ కావట్లేదు, నాకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చెప్పండి అని చెప్పడం. ఆ పిల్లోడు ఫస్ట్ రోజు ఒక కటింగ్ నేర్పించాను. ఈరోజు అబ్బాయికి ఇచ్చి మార్కింగ్ పెట్టు, తర్వాత నేను మిస్టేక్స్ చెప్తానని చెప్పాను. ఆ మిస్టేక్స్ చెప్పడంతో నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఇది ఒక షార్ట్ తీసి పెట్టుకుందాము అనిపించింది. మీకు ఎవరికైనా ఇళ్ళ కాడ కుట్టే వాళ్ళకి ఖచ్చితంగా కటింగ్లో చిన్న చిన్న మార్పులు తప్పు ఉంటాయి. 1 నెల 2 నెలలు వచ్చి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రావచ్చు.